ఎంత బాధలు, భరించలేని కష్టాలు, చెప్పలేని దుఃఖాలు వాడు భరిస్తున్నా, ఎంత భరించినా, ఎంత ఓపిక ఉన్నా, ఎంత సహనం ఉన్నా భరించడానికి. కానీ చివరికి వాడు మనిషే కదా, ఎంతగానో మనం భరిస్తాడు, ఎంతగానో మనం తట్టుకుంటాడు. ఆ సహనం, ఓపిక కూడా జాలనిపించాలి కదా ఒక్కొక్కసారి. అందుకే మనం ఎంత సహనంగా ఓపికగా ఉన్నా మన బాధలు వెంటాడుతూ ఉంటాయి. వాటికి పరిష్కారం ఏంటంటే, కొన్ని బాధలు మనం విడిచేసి, కొన్ని కష్టాలు మనం తూర్చేసి దేవుడికి దగ్గరగా ఉండడం చాలా గొప్పది. అప్పుడు ఏం చేస్తాయంటే, ఇన్ని పెట్టినా కూడా ఇంకా భరిస్తూనే ఉన్నాడు కష్టాలు, బాధలు, ఇంత సహనం, ఇంత ఓపిక ఇంకెక్కడికి వచ్చింది అని అవే పాడిపోతాయి. కొద్ది సమయం చూసి అవే వెళ్ళిపోతాయి. ఇన్ని పెట్టినా కూడా వాడు ఒకటే పని చేస్తున్నాడు. వాడు నమ్ముకున్న శివయ్యనే నమ్ముతూ ఉన్నాడు. వాడు నమ్ముకున్న శివయ్య కాలు మాత్రం పట్టుకొని ఉన్నాడు. వాడు నమ్ముకున్న శివయ్యనే అత్తుకొని ఉన్నాడు. శివయ్యను అత్తుకొని ఉన్నాక ఈ బాధల కష్టాలు మన దగ్గర ఉంటాయా? చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతాయి. అంతే కదా. ఆ ధైర్యంతో, ఆ బలంతో, ఆ సంకల్పంతో మనం ముందుకెళ్ళాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు శివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. హర హర మహాదేవ శంభో శంకర. శివకేశవాయ నమః.